ప్రవీణ్ కండ్రేగ లాంటి ఎలా ఉంది? సో 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 బేసికల్లీ ఈ ఫిలిం అంటే సినిమా బండి తీసిన తర్వాత ఐ టుక్ ఏ లాట్ ఆఫ్ గ్యాప్. అంటే ఏం సినిమా చేయాలి నెక్స్ట్ అంటే సినిమా బండి ఎవరైనా చూసారో తెలియదు, నెట్ఫ్లిక్స్ లో. సో నాకు ఒక ఐడియా వచ్చింది. మెయిన్ విజయ్ గారికి ఐడియా చెప్పినప్పుడు అసలు ఇలాంటి కథలు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, అసలు ఎవరు చేస్తారు అన్నది ఎవరికి తెలియదు. అంటే ఒక ఐడియా అన్నది ఒక ప్రొడ్యూసర్ చాలా మంది బోల్డ్ ఐడియాలు ఉన్నాయి, చాలా మంది యంగ్ ఫిల్మ్ మేకర్ చాలా ఐడియాలు ఉన్నాయి. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి. ఫస్ట్ అనుపమ గారు కథ ఓకే చేసినప్పుడు మా అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే సినిమా తీసుకెళ్ళారు. దాని తర్వాత దర్శన గారు, దాని తర్వాత సంగీత గారు, ఎవరు నమ్ముతారు మమ్మల్ని. సో ఒక కంటెంట్ ఒకటి జస్ట్ కంటెంట్, ఆ కంటెంట్ మీద అంతమంది బలం పెట్టారు. ఈ సినిమా చాలా మంది యంగ్ ఫిల్మ్ అంటే నేను చెప్తున్నా సీరియస్ గా, చాలా మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఇది ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నాం మనం. ఒక అంటే మేల్ ఫిల్మ్ అంటే మేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అను కదా కదా ఎందుకన్నా, ఎందుకంటే తక్కువ సినిమాలు ఉంటాయి ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కదా. సో సో this is not called a women oriented film, then I will see there should be a balance in the industry. Women films రావాలి, male films అన్ని రావాలి, and this film will create a big opening for all women oriented films. ఈ సినిమా నాకు ఒక నమ్మకం ఉంది, రివ్యూస్ కానీ అందరూ ఈ సినిమా అప్రిషియేట్ చేస్తారు, నాకు చిన్న హోప్ ఉంది. కానీ డబ్బులు వస్తే ఈ సినిమాకి డబ్బులు కమర్షియల్ డబ్బులు వస్తే చాలా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సినిమా డోర్ ఓపెన్ చేస్తుందని నాకు అంటే నమ్మకం. అండ్ నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఏమైనా చెప్తాను మా టీం గురించి. అండ్ ఒకటి, ఈ సినిమా నా వల్ల అయితే అస్సలు కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ అమ్మ. ఇంట్లో ధర్మేంద్ర గారు తన కష్టం చాలా ఫుటేజ్ ధర్మేంద్ర గారు కూర్చొని దాన్ని ఒక సొంత సినిమా లాగా ఎడిటింగ్ చేశారు. అండ్ మా రైటర్ పూజిత ప్రకాష్ అంటే ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ పూజిత వల్ల చాలా వచ్చింది అన్నమాట నాకు. అండ్ కేపీ గారు ప్రతి అంటే కేపీ వర్క్ ఫర్ సినిమా బండి ఆల్సో. రోహిత్ అండ్ కేపీ మేము వచ్చినప్పటి నుంచి కలిసి ట్రావెల్ చేసాం. అండ్ దిస్ ఫిల్మ్ అంటే అందరూ అందరి సినిమాలో చేశాము, అంటే ఒక యూనిటీగా ఇది మా సినిమా. డైరెక్టర్ నా పేరు వస్తుంది, బట్ డైరెక్టర్ వెనక ఓల్డ్ మంది టీం ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు బయట రాదు, ఎందుకంటే ఫిల్మ్ బై డైరెక్టర్ అని చేస్తారు. సో ఇట్స్ ఎ టీమ్ విల్ మేక్ ఇట్స్ నాట్ జస్ట్ ద డైరెక్టర్. I want to say that basically. So team లేకపోతే సో పూజిత అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత గారు అంటే ఈ సినిమాకి తన సోల్ పెట్టారు. అది సీరియస్ కాస్ట్యూమ్స్ అంటే ఒక అమ్మాయి పరదాలో కనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయి పరదాలో కనిపిస్తుంది, షీ కాంట్ సీ. అంటే అది ఎంత కష్టం అది, అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కాస్ట్యూమ్ డిజైన్ చేయడం కానీ, కళాకారు డిజైన్ చేయడం కానీ. అండ్ ఈ సినిమాకి ఒక ఉమెన్ డిఓపి కనిపిస్తుంది, మృదుల సేన్ అని. సో ముంబై రాలేదు ఈరోజు, బట్ టెరిఫిక్ జాబ్. అంటే విజువల్స్ చూసి ఉంటారు కదా, నేను చెప్పక్కర్లేదు. ఐ థింక్ టీజర్ విల్ స్పీక్. నమ్మాల్ గారి గ్రేట్ రైటింగ్, కో డైరెక్టర్ అభి, నాకు అసలు అసెట్ అన్నమాట అభి. అంటే పక్కన ఉండడం వల్ల నేను అక్కడ ఏమిటి టూ నాగార్జున గారు. అండ్ సారీ నేను మర్చిపోతే, అంటే ఒక ఎమోషనల్ మూమెంట్, ఫస్ట్ ఫిల్మ్ మా థియేటర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది 3 యాక్టర్స్. అండ్ నిజంగా యూ వాంట్ టు సీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆన్ ద స్క్రీన్. అంటే అసలు చూడండి, డైరెక్టర్ కి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్స్ దొరికితే నేను సులువుగా హ్యాపీ కూర్చుంటా, ఎందుకంటే దే కంట్రిబ్యూటెడ్ సో మచ్ ఫర్ ద ఫిల్మ్. డైరెక్టర్ కి యాక్టర్స్ దొరికితే చాలా సినిమా అయిపోయినట్టే. సో నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ గోయింగ్ టు సీ ఆన్ స్క్రీన్ దిస్ ఫిల్మ్. మీరు సినిమా చూసిన తర్వాత ఐ కెన్ గ్యారెంటీ యూ దట్ ముగ్గురికి అంటే చాలా సినిమా ఎన్నో చేసి
ఉంటారు బట్ త్రీ అంటే ముగ్గురికి చాలా 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 పేరు వస్తుంది అంటే ఆల్రెడీ పేరు ఉంది బట్ దిస్ ఫిలిం విల్ డెఫినెట్లీ క్రియేట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్.